డ్రాప్ షిప్పింగ్ ప్రతి ఒక్కరు డ్రాప్ షిప్పింగ్ నుంచి లక్షల్లో ఎర్న్ చేయొచ్చు అని వీడియోస్ చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా డ్రాప్ షిప్పింగ్ యూజ్ చేసి లక్షల్లో మనీ ఎర్న్ చేయొచ్చా? అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? డ్రాప్ షిప్పింగ్ లో నిజంగా ఇంత ప్రాఫిట్ వస్తుందా? నిజంగా ఇంత ప్రాఫిట్ వస్తే దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇలా ఇవన్నీ కలిపి నేను ఒక 7 వీడియో సిరీస్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు డ్రాప్ షిప్పింగ్ గురించి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. అండ్ అలాగే ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో నేను మీకు డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి, ఒక మంచి షాపిఫై స్టోర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనకంటూ ఒక మంచి లీడ్స్ ని ఎలా జనరేట్ చేయాలి, అవి కూడా ఫేస్బుక్ యాడ్స్ ని యూజ్ చేసి, అండ్ అలాగే ఆర్గానిక్ కూడా, అండ్ అలాగే మంచి ఆటోమేషన్స్ అనేవి సెట్ చేసి మనం ఒక మంచి డీసెంట్ ఇన్కమ్ అయితే ఎలా ఎర్న్ చేయాలి అనేది ఈ సిరీస్ లో నేను మీకు అయితే చెప్పబోతున్నాను. ఇందులో వచ్చేసి మీకు కంప్లీట్ గా 6 to 7 వీడియోస్ అయితే వస్తాయన్నమాట. వీటిలో నేను మీకు క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్ వచ్చేసి మీకు కంప్లీట్ గా ఫ్రీ అయితే ఉంటుంది. ఇది కూడా నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. అయితే ఈ సిరీస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఈ డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు ఒక మేజర్ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు ఈ డ్రాప్ షిప్పర్స్లో. ఆ మిస్టేక్ ఏంటి, ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరే మిస్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. డ్రాప్ షిప్పింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్టోర్ ఉంది అనుకుందాం. దీనికి వచ్చే కస్టమర్స్కి మన సప్లయర్స్ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ వాళ్ళకే డెలివరీ చేయడాన్ని మనం డ్రాప్ షిప్పింగ్ అంటాం. అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆన్లైన్ స్టోర్ అయితే ఉంటుంది. ఈ స్టోర్లో మనం కొన్ని ప్రొడక్ట్స్ అయితే లిస్ట్ చేసి పెడతాం అనమాట. డైరెక్ట్గా మనకి కస్టమర్ ఎవరైతే ఉంటారో మన వెబ్సైట్ని విజిట్ చేసి వాళ్ళు కనుక ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే, డైరెక్ట్ సప్లయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్కి అయితే డెలివరీ చేస్తూ ఉంటారు. దీంట్లో మనం ఎలాంటి వర్క్ అయితే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం మన ప్రొడక్ట్స్కి మన స్టోర్లో అయితే యాడ్ చేసుకుని దానికి మంచి సేల్స్ వచ్చేలాగా అయితే చేయటమే. తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది మీకు సప్లయర్స్ అండ్ అలాగే కస్టమర్స్ మధ్యలో అయితే జరుగుతుంది అనమాట. దీన్ని కూడా మీరు మంచి ప్రాఫిటబుల్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇంత మంచి ఇన్కమ్ జనరేట్ చేసే ఈ మెథడ్ నుంచి ప్రోస్ అండ్ కాన్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో వచ్చేసి మేజర్ ప్రో ఏంటి అంటే, మనం ఎక్కడి నుంచి అయినా సరే మనం ప్రోడక్ట్ని అయితే మనం డెలివరీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఈ వర్క్ని సింపుల్గా మన మొబైల్ ఆర్ ల్యాప్టాప్ నుంచే మనం చేయొచ్చు. ఎలాంటి పెద్ద పెద్ద ఆఫీసెస్ కానీ పెద్ద పెద్ద స్టాఫ్ కూడా మనకి ఎలాంటి అవసరం అయితే ఉండదు. ఇంక ఇందులో వచ్చేసి కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇందులో బిగ్గెస్ట్ కాన్ వచ్చేసి అసలు డ్రాప్ షిప్పింగ్లో ఎలా చేయకూడదని తెలియక పిచ్చి పిచ్చిగా చేయడం అనమాట. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. అండ్ అలాగే మంచి మంచి నీచ్ని సెలెక్ట్ చేసుకోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. అసలు ఈ నీచ్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ నీచ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ నీచ్ని మనం మంచి ప్రాఫిటబుల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది నేను ఫర్దర్గా వచ్చే వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చెప్తాను. ఈ వీడియోని మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ సిరీస్ని మీరు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. దానికోసం ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ టార్గెట్ అయితే అనుకుంటున్నాను. మీరు సింపుల్గా లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేసేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ జై హింద్.